ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో అద్భుత ఫామ్ను కొనసాగిస్తోంది. బుధవారం రాత్రి ఉప్పల్ మైదానంలో పంజాబ్ కింగ్స్పై 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ లేపింది. ఎస్ఆర్హెచ్ మరో విజయం సాధిస్తే దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్తు దక్కుతుంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ టీం ప్రదర్శనపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం సంతోషంగా ఉందని, అయితే టోర్నీలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని తెలిపాడు. పంజాబ్ స్టార్ ప్లేయర్ ప్రియాంష్ ఆర్యా కోసం మిడాన్ వెనక్కి పంపడం డబుల్ బ్లఫ్ వ్యూహమా అంటే ఫీల్డ్ మార్చుతూ ఏదో పెద్ద ప్లాన్ జరుగుతున్నట్టు నటించా అంతే అంటూ కమిన్స్ నవ్వులు పూయించాడు. మ్యాచ్లో చాలా విషయాలు మాకు ఆనందం కలిగించాయన్నాడు. పంజాబ్ కింగ్స్ స్ట్రాంగ్ టీం. మ్యాచ్కు ముందు పట్టికలో పంజాబ్ నంబర్ 1లో ఉంది. అలాంటి జట్టుపై మేం భారీ స్కోర్ చేయడం అద్భుతం అన్నాడు. మా బ్యాటర్లు అసాధారణంగా ఆడారని, బౌలర్లు మ్యాచ్ను ముగించిన తీరు కూడా చాలా బాగుందని మెచ్చుకున్నాడు. ఎంత స్కోర్ చేసినా పంజాబ్పై రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం ఎప్పుడూ కష్టమేనన్నాడు. కానీ బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారని, తాము మా స్టైల్లో ఆడటంలో బాగుంటుందన్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు రక్షణాత్మకంగా ప్రారంభించాలనే ఆలోచన ఉండదన్నాడు. డే మ్యాచ్లలో మాత్రం తాము అంత బాగా ఆడటం లేదన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఉప్పల్ మైదానంలో మంచి క్రికెట్ ఆడుతున్నామని, ఈ పిచ్ మా ఆటశైలికి సరిపోతుందని కమిన్స్ చెప్పాడు. ఈరోజు కూడా పిచ్ కొంచెం గ్రిప్ అయ్యింది, అది మా బౌలర్లకు ఉపయోగపడిందని అన్నాడు. మ్యాచ్ మధ్యలో పిచ్ ఎలా మారినా తాము దానికి తగ్గట్టు ఆడగలమనే నమ్మకం ఉందన్నాడు. మధ్యాహ్నం మ్యాచ్లలో ఎందుకు ఇబ్బంది పడుతున్నామో తెలియడం లేదన్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.